అందరికీ నమస్కారమండి. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ కార్తీక మాసంలో శివారాధన చేసుకుంటే చాలా మంచిది కదండీ! అయితే మేము ఈరోజు శ్రీ గోలింగేశ్వర స్వామివారి ఆలయానికైతే వచ్చాము. మనకి ఈ గుడొచ్చేసరికి బిక్కవూరులో అయితే ఉంది. అయితే ఇక్కడ శివుని తాలూకా ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మసూత్ర లింగ దర్శనం అయితే ఇక్కడ దొరుకుతుందండి. అంటే సాధారణ శివలింగం కాకుండా ఇక్కడ శివలింగం మీద మనకి చారల్లా కనిపిస్తాయన్నమాట. అలా ఉంటే మనం బ్రహ్మసూత్ర లింగం అని అంటారనమాట. మనకి చాగంటి వారి ప్రవచనాల్లో ఈ బ్రహ్మసూత్ర లింగ దర్శనం జరగడం విశేషాల గురించి చాలా వీడియోస్‌లో ఆయన షేర్ చేయడం జరిగింది. చాలా అదృష్టం ఉంటేనే అలాంటి దర్శనం దొరుకుతుందంట. అందుకోసమని చెప్పి ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను. కార్తీక మాసంలో మేము ఒక సండే రోజు ఇలాగా బిక్కవోలులో టెంపుల్స్ విజిట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నామనమాట. అయితే ఫస్ట్ వీడియోలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంనైతే పరిచయం చేశాను మీకు. అలాగే ఇప్పుడు సెకండ్ వీడియోలో వచ్చేసరికి శ్రీ గోలింగేశ్వర స్వామివారి ఆలయము మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా ఉందనమాట. ఇందాకలా మీకు చూపించింది బ్యాక్ సైడ్ అండి. అటు సైడ్ కార్ పార్కింగ్ ప్లేస్ ఉందని చెప్పేసి మేము అక్కడ పార్క్ చేసి వచ్చామనమాట. మీకు ఇది ఎంట్రన్స్ నుంచి వస్తుంది. ఈ టెంపుల్‌లో చాలా తాబేళ్లయితే మీరు చూస్తారండి. మీకు ఎక్కడికక్కడే కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఈ టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే మనకి ఇది 1100 సంవత్సరాల క్రితం అయితే నిర్మించడం జరిగిందంట. ఇక్కడ పంతులు గారులు, గురువు గారు అన్నీ చాలా వివరంగా వివరించారండి మనకి. అలాగే ఇక్కడ శివలింగ దర్శనం కూడా బ్రహ్మసూత్ర లింగం ఇది చాలా రేర్‌గా ఉంటుందంట. మనకి శివలింగం దూరం నుంచి చూసినట్టయితే అబ్జర్వ్ చేస్తే చారల్లాగా, లైన్స్‌లాగా కనిపిస్తాయన్నమాట. దాన్నే మనం బ్రహ్మసూత్ర లింగం అని అంటారంట. అలాంటి దర్శనం దొరకడం ఎంత అదృష్టం చేసుకోవడం, అది కార్తీక మాసంలో వెళ్ళడం చాలా బాగా అనిపించింది మాకు. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి కుటుంబ సమేతంగా దర్శనం జరగడం అనేది జరుగుతుందనమాట. అంటే మనకి వినాయకుల వారు, తర్వాత భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారు, కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, పార్వతీ సమేత గోలింగేశ్వర స్వామివారు ఉన్నారనమాట. ఈ టెంపుల్‌కి మళ్ళీ ఇరువైపులా కుడిపక్క, ఎడమపక్క కూడా మనకి శివాలయాలనేవి ఉండడం జరిగిందండి. అండ్ గుడి చుట్టూ ప్రాంగణాల్లో కూడా చాలా శివలింగాలనమాట. అలాగే నంది అన్నీ కూడా ఉన్నాయి. మరి చెప్పలేనండి ఎన్ని శివలింగాలున్నాయో. టెంపుల్ అయితే చాలా విశాలంగా, ప్రశాంతంగా అయితే ఉంది. మీకిప్పుడు చూపిస్తుందంతా ఎంట్రన్స్ అనమాట. మీకిక్కడే కనిపిస్తాయి 4 నందులు. అన్నీ కూడా డిఫరెంట్, డిఫరెంట్ సైజెస్‌లో ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ మనం ఇలా ఎంట్రన్స్ నుంచి వెళ్ళిన తర్వాత మనకి లోపలే వినాయకుల వారు అందరూ కూడా కుటుంబ సమేతంగా దర్శనం అనేది దొరుకుతుంది. మనకి ఇది గురుస్థానంలో శివలింగం ప్రతిష్ఠించడం జరిగిందంటండి. సాధారణంగా శివాలయాల్లో ఏంటంటే మనకి సోమవారం రోజు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి కదా! ఇక్కడొచ్చేసరికి మనకి గురువారం రోజు చేస్తారంటండి. మనకి జాతకం చూసేటప్పుడు గురువు ఏ స్థానంలో ఉన్నారు, గురుబలం బావుంటే అటు ప్రొఫెషనల్‌గా గానీ చాలా సార్లు వింటూ ఉంటాం. గురుబలం ఉన్న టైంలో ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్, సెటిల్‌మెంట్ ఇవన్నీ కూడా బాగా కలిసొస్తాయి. ఫైనాన్షియల్‌గా అండ్ ఆరోగ్యంగా ఉంటామని చెప్తూ ఉంటారు. జనరల్‌గా కామన్‌గా తెలిసిన విషయం కదా! అలాగా మన జాతకంలోని గురుబలం కోసమైతే ఇక్కడ గురువారం రోజు ప్రత్యేక పూజలు చేస్తారంటండి. మనము ఇక్కడికొచ్చి చేయించుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఇక్కడ టికెట్ రాసుకున్నట్టయితే ప్రసాదాలు కూడా కొరియర్ చేస్తారంట. మాకు విజిటింగ్ కార్డ్ అది కూడా కాంటాక్ట్ నంబర్స్ అన్నీ ఇచ్చారనమాట. ముందుగా మనకి గణపతి వారి దర్శనం అయితే దొరుకుతుంది. తర్వాత మీకు చెప్పాను కదా! భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారు ఇదేనండి మనకి బ్రహ్మసూత్ర లింగం. నిజంగా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అక్కడ పండితుల వారు కూడా చాలా వివరంగా ప్రతి విషయాన్ని అంటే మనకి ఏదన్నా ప్రత్యేకత అనేది తెలుసుకుంటే కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అది విలువ కూడా మనకి తెలుస్తుందనమాట. తర్వాత అమ్మవారనమాట. ఇక్కడే మనకి ఇటుపక్కే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రత్యేకత ఏమిటంటే లోపల ఒక పుట్ట ఉందండి. ఆ పుట్టకేంటంటే అది పెరుగుతూ ఉంటుందంట. మళ్ళీ చిన్నగా అవుతూ ఉంటుందంట. ప్రతిరోజు రాత్రి పూట వీళ్ళు పాలనేవి ఒక బౌల్‌లో వేసి పెడతారంట. ఎవరైతే భక్తులు ప్రసాదంగా స్వీకరించారో అవన్నీ. మార్నింగ్ లేసేసరికి ఆ బౌల్‌లో పాలు ఉండవంటండి. స్వామివారు పాము రూపంలో వచ్చి మనకి సర్ప రూపంలో వచ్చి పాలుననేది స్వీకరించడం జరుగుతుందంట. మరొక ప్రత్యేకత ఏమిటంటే మనకి జనరల్‌గా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పూజలని, గుడి పైన ఎప్పుడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్స్ పైన చూసినట్టయితే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అని వింటాం. కానీ ఇక్కడ ఏంటంటే బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దర్శనం ఇవ్వడం జరుగుతుందనమాట. అంటే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అంటే ప్రత్యేకత ఏమిటంటే ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు
సంతాన సమస్య ఉన్నవాళ్ళేంటంటే ఇక్కడ నాగుల చీర అనే చీర తెచ్చుకొని ఇక్కడ స్వామివారికి సమర్పించి, ఆ చీర కట్టుకొని గుడి ప్రాంగణంలో గుడి బ్యాక్ సైడ్ గాని ఒకరోజు రాత్రి పూట నిద్ర జేస్తారంట. అలా చేసినట్టయితే స్వామివారు స్వప్న రూపంలో దర్శనమిచ్చి ఏదో ఒక రూపంలో దర్శనమిచ్చి వాళ్ళకి సంతాన ప్రాప్తి అన్నది జరుగుతుందంట. ఇది చాలా బాగా నమ్ముతారంటండి. చాలామంది ఇది జరిగిన తర్వాత మళ్ళీ పునర్దర్శనానికి రావడం జరుగుతుందంట. నిజంగా ఎన్ని విషయాలు ఇక్కడ తెలిసాయో అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర చాలా సేపు మేము ఉన్నామండి. చాలా సేపు మాట్లాడాం కూడా. అలాగే మనకి కుజదోషం అంటే మ్యారేజెస్ ఇష్యూ ఉన్నవాళ్ళు, కాలసర్ప దోషాలని చెప్పి, రాహుకేతువుల దోషాలు ఇలాంటివి వింటూ ఉంటాం కదండీ! హెల్త్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ అవ్వలేదని చెప్పి, పిల్లలు సరిగ్గా చదవటం లేదని, లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ రావడం ఇక్కడ పూజ చేస్తారంటండి. అది కూడా మాకు గురువుగారన్నది చెప్పారు. చాలా విషయాలు తెలిసాయండి. యాక్చువల్లీ కొన్ని మీకు బయట వీడియోస్ తీశాను గానీ, లోపలైతే మటుకు మేము అక్కడ పంతులు గారు చెప్తూ ఉంటే అన్నీ అలా వింటూ ఉండిపోయామనమాట. అన్ని విషయాలైతే మాట్లాడారు. అలాగే మనకి నక్షత్రాల గురించి అన్నీ కూడా డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. ఎవరెవరికి పూజలు రిక్వైర్మెంట్స్ అయితే మేము రాసి వచ్చామనమాట. అవన్నీ కూడా మనకి బుక్ చేసుకోవచ్చు. ప్రసాదాలవి కావాలన్నా కొరియర్ చేస్తారని అయితే చెప్పారనమాట. టెంపుల్ అయితే చాలా విశాలంగా, ప్రశాంతంగా అనిపించిందండి. చాలా అందులోని కార్తీక మాసంలో కదా దర్శనం జరగడం చాలా అదృష్టంగా భావించాము. ఈరోజైతే మేము మరొక విషయం అండి, మేము వైజాగ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. మేము వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే మటుకు మేము లక్ష్మీ గణపతి టెంపుల్‌నయితే దర్శించుకున్నాము. ఆ తర్వాత ఇక్కడికొచ్చామన్నమాట. అక్కడికి మాకు వైజాగ్ నుంచి అయితే లక్ష్మీ గణపతి స్వామివారి టెంపుల్‌కి 4 అవర్స్ అయితే పట్టింది. మధ్యలో మీకు అన్నీ కూడా బ్రేక్‌ఫాస్ట్ అది ఎలా చేసాం, జర్నీ ఏంటన్నది అన్నీ షేర్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. ఆ తర్వాత ఈ టెంపుల్ దర్శించుకున్న తర్వాత మేము రామాలయంకి వెళ్ళాము. సూర్యనారాయణమూర్తి స్వామివారి టెంపుల్‌కి కూడా వెళ్ళామన్నమాట. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. మీకు నెక్స్ట్ వీడియోలో నేను రామాలయం సూర్యనారాయణమూర్తి టెంపుల్ అయితే నేను షేర్ చేసుకుంటాను. చాలా బాగా అనిపించిందండి. టెంపుల్ కూడా చూస్తే మీకు చాలా తెలుస్తుంది. ఎంత పురాతనమైన టెంపుల్ అన్నది కూడా అర్థమవుతుంది. ఎవరైనా కంపల్సరీ వచ్చినప్పుడు మటుకు ఇలా ప్లాన్ చేసుకోండి. చక్కగా మీకు ఒకే రోజు 4 టెంపుల్స్ అనేది దర్శనం అయితే జరుగుతుందనమాట. నేనింకా టెంపుల్ అంతా కూడా విజిట్ చేసేసాను. ముందుగా అయితే మేము ఏ టెంపుల్‌కి వెళ్ళినా సరే అండి, ముందు నా దర్శనం చేసేసుకొని, ఏవైతే పూజ చేసేసుకోవాలో చేసుకున్న తర్వాతే నేను టెంపుల్ షూట్ చేస్తాను. ఎందుకంటే ఇంత కష్టపడి, ఇంత దూరం టైం తీసుకొని వస్తాం కదా! మనకి ఫస్ట్ మన దర్శనం, మన పూజ కంప్లీట్ అయిపోయిందనుకోండి, తర్వాత మీకు కూడా షేర్ చేసుకుంటే, ఈ కార్తీక మాసంలో ఏమాత్రం అవకాశం ఉన్నా ఒకరోజైతే ప్లాన్ జేసుకోండి. మీకు చెప్పాను గదా! ఈ టెంపుల్‌లో చాలా తాబేళ్ళైతే మాకు కనిపించాయన్నమాట. ఇంకా వాటన్నిటికి కూడా నమస్కరించేసుకున్నాము. ఇంక ఇక్కడేంటంటే శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వరి స్వామివారన్నమాట. ఇక్కడ మనకి దర్శనమిచ్చారు. మీకు రైట్ సైడ్ ఒక శివాలయం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. మాకు లెఫ్ట్ సైడ్ వెళ్ళేసరికి అది అక్కడ క్లోజ్ చేసేశారు. నక్షత్ర తాబేలని కూడా అంటూ ఉంటారు కదా! వాటిని దర్శించుకుంటే మంచిదని. ఇక్కడ మనకి కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎదురుగా నెమలండి. వాహనం కదా! ఇలా చెక్కారన్నమాట. నేనైతే ఫస్ట్ టైము అలాగా రాతిది చెక్కడం చూడడం, ఇప్పటి వరకు నందులు ఇలాంటివన్నీ చూడడం జరిగింది కదా! అక్కడ నాకు నెమలిని చూసేసరికి చాలా బాగా అనిపించింది. టెంపుల్ అయితే చాలా చాలా బావుందండి. తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి. మనం ఏదైనా గుడి ప్రత్యేకతను తెలుసుకొని వెళ్ళిన తర్వాత ఆ దర్శనం చేసుకుంటే ఆ ఇంటరాక్షన్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుందని నా అభిప్రాయము. ఈ గోలింగేశ్వర స్వామివారి ఆలయం గురించి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నానండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీరొకసారయితే విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. మేము వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాం కదా! దీన్ని బట్టి నియర్ బై ఎవరైనా ఉంటే ఎన్ని అవర్స్ పడుతుందో ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. చక్కగా ఒక రోజులోనే మాకు 3:00 కల్లా అన్ని టెంపుల్స్ కంప్లీట్ అయిపోయాయండి. మేము ఇంటికైతే వచ్చేసరికి మళ్ళీ 8 కల్లా రీచ్ అయిపోయామనమాట. కార్తీక మాసంలో ఇలా డివోషనల్‌గా టెంపుల్స్ ప్లాన్ చేసుకుంటే చాలా విషయాలు కూడా మనకి తెలుస్తూ ఉంటాయి కదా! ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి టెంపుల్ వీడియోని కూడా నేను షేర్ చేస్తాను. అది కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి. అక్కడ ఏంటంటే మనం గర్భగుడిలోకి వెళ్లి స్వామివారి చెవిలో మన కోరిక అనేది చెప్పుకోవచ్చనమాట. ఆ టెంపుల్ కూడా ఒకసారి అయితే చూడండి.